ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఈ ఉదయకాలము ప్రభు మరొక సమయం మనకిచ్చి ఈరోజు మనము సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. ఆయన్ని మనం స్తుతించవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుతున్నాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేయును. చూడండి, సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు మన ఎడల గొప్ప కార్యములు చేయుచున్నాడు గనుక ఇది మొదలుకొని ఇదిగో అన్ని తరముల వారికి నేను ధన్యురాలు నగుదునని ఆయన నామమందు పరిశుద్ధపరచము అనే విషయమును ఇక్కడ మనం చూస్తాం. వాస్తవానికి దేవుడు ఆమె గర్భాన్ని దీవించినట్లుగా ఈ విషయంలో రాయబడిన మాటలు ఏంటంటే, అసాధ్యమైనది సాధ్యపరిచి ఈ మూలవాక్యములో ఈరోజు సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేయాలని, సర్వశక్తి కలిగిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కానీ నిన్ను ఘనహీనులుగా ఉంచడు. అయితే నీవు ఆయన నామమును ఎరిగి, ఆయన నామములను పరిశుద్ధపరచబడి, ఆయన నామములో మనము ఆయన సన్నిధిలో మనము నిలిచినటువంటి అనుభవాల మధ్యలో ఉన్నవారమై ఉండాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. చూడండి, 1 సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయము 24వ వచనం ఉంటుంది. మనం చదువుదాం. ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేసెను, అది మీరు తలంచుకొనుడి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించుట చాలా మంచిది. ఎన్నో గొప్ప కార్యములు ప్రభు చేస్తారు, అది మీరు తలంచుకోవాలి. ఎన్నని చెప్పము, దావీదు కూడా అంటాడు, ఎన్నని చెప్పము, లెక్కకు మించినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేశాడు. యేసుక్రీస్తు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు ఆయన. మరి ఆయన యందు భయభక్తుల విషయంలో, భక్తి శ్రద్ధల విషయంలో మనము నిష్కపటులమైన పూర్ణ హృదయముతో ఆయన్ని మనం సేవిస్తున్నామా? ఆయన్ని మనము సేవించే వారముగా ఉండాలని, ఆయన యందు భయభక్తులు గలవారమై ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న సూచనలు. కాబట్టి ఎన్నో గొప్ప కార్యములు నీ జీవితంలో ప్రభు చేస్తారు, అవి పొందుకోవాలి. యోవేలు గ్రంథములో 1వ అధ్యాయము 13వ వచనం చూస్తాం. యాజకులారా గోనిపట్ట కట్టుకొని అంగలార్పుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదన చేయండి. నా దేవునిని విచారించుటలారా గోనిపట్ట వేసుకొని రాత్రంతయు కూడా గడుపుడి. నైవేద్యమును పానార్పణములుగాను మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. చూసారా, ఏమి వస్తుంది ఇక్కడ? కొన్ని కరువు కాటకాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు. ఇవి రాకోకుండా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలంటే యాజకులకే కానీ, ఆయన సేవ చేస్తున్న సేవకులకే కానీ, ఆయన పని చేస్తున్న పరిచారకులకే కానీ మీరు అంగలార్చండి,
దేవుని ఎదుట, దేవుని బలిపీఠం ఎదుట మండపం మధ్యగా మీరు అంగలార్చండి. ఆయన యందు మీరు విచారించండి, అప్పుడు ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. చూడండి 14లో కూడా ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. ఇదిగో వ్రత దినమును ఏర్పరచండి. యెహోవాను బ్రతిమలాడుకొని పెద్దలను, దేశస్థులలో జనులందరినీ కూడా మీ దేవుడైన యెహోవా మందిరమునకు సమకూర్చుకోండి. దేవుడు మీ పట్ల కార్యములు జరిగించాలన్నా, అద్భుతమైన కార్యములు జరిగించాలన్నా, వాక్యం చెప్తున్న మాట, నీ కరువు తొలగిపోవాలన్నా, నీ జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను పొందుకోవాలన్నా, దేవుడి సన్నిధిలో నీవు ఆ ఉపవాస దినమును స్థాపించుకోండి, అంగలార్చండి. ఏది కొదువయ్యిందో, ఏది కొదువుగా ఉన్నదో అని ఇక్కడ ప్రభు వాక్యము సూచిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి. ఇదిగో నువ్వు దేవుడు ద్వారా గొప్ప కార్యములు చూడాలంటే ఇదిగో ఈ లక్షణాలు నీవు కలిగి ఉండాలి, ఈ అనుభవాలు నీలో కలిగి ఉండాలి. కొందరికి ప్రార్థనే లేదు, అసలు ప్రార్థన చేస్తారా లేదా అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. ఏ ప్రార్థన చేస్తారో వాళ్ళకి తెలియదు. ప్రార్థన చేసే విధి విధానం తెలుసుకోవాలి. ఉపవాసం ఉండవలసినటువంటి దినాలను చాటించాలి. దేవుడితో నిబంధన చేసుకునేటువంటి ఆ తీర్మానాలు పానార్పణములుగా నువ్వు అర్పించుకొని దేవుడి సన్నిధిలో ఉన్నట్లయితే ఆయన అద్భుతమైనటువంటి కార్యాలను చూస్తావు. యేవేలు గ్రంథంలో 2:19 మనం చూస్తే, మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, ఇంకను అన్ని జనులలో మిమ్మలను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్ష రసమును, తైలమును మీకు పంపుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప కార్యము 2:19లోకి వచ్చేలకి వీళ్ళు చేసిన ప్రార్థనలు, వీళ్ళు అంగలార్చినటువంటి అంగలార్పు, వీళ్ళు ప్రతిష్ఠించుకున్నటువంటి ఉపవాస దినాలు 2:19లోకి వచ్చేలకే ఎంత గొప్ప కార్యాలు జరిగినాయో వారి జీవితంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. అంతటి గొప్ప కార్యములు ప్రభు చేశారు వాళ్ళకి. ఈరోజు మనం గమనించాలి, నాకు గొప్ప కార్యం జరగాలి అని అంటే ఆయన గొప్ప కార్యం చేయటానికే శక్తిమంతుడై ఉన్నాడు. సమయం ఎక్కడ గడుపుతున్నావు? సమయం ఎక్కడిస్తున్నావు? ఎక్కడ నీ సమయం? ఏ విధముగా ఉన్నావు? ఈ వాక్యము చెప్తున్నటువంటి మాటలు మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి వాక్యములో రాయబడినటువంటి మాటల్లో, లేఖనాలు సెలవిచ్చినటువంటి మాటలు ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని సన్నిధిలో ఎన్నో గొప్ప కార్యములు మనం చూడొచ్చు. గొప్ప కార్యములు చూడాలంటే ఆయనతో నువ్వు సమయమును గడిపే విధానమును మనం తెలుసుకోవాలి. తెలుసుకునేటువంటి అనుభవాల మధ్యలో మనం నడుచుకోవాలని లేఖనములు తెలియచేస్తున్నటువంటి మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకను మనం చూసినట్లయితే ఇదిగో వాక్యములో చెప్పబడినటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనము రాయబడినటువంటి విషయములో ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:18 ఎవడు ఆ వాగ్దానమును సంతోషముగా అంగీకరించును, ఇస్సాకు వలననది నీ సంతానమును అనబడిన అనే ఒకనితో చెప్పను, అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, ఇస్సాకు ఒకే ఒక కుమారుడు అబ్రహాముకి. ఆయన వాగ్దానమును బట్టి సంతోషముతో దేవుడు ఇచ్చను. సంతోషముగా ఉన్న సమయములో వాక్యం చెప్తున్నమాట, అబ్రహాము దేవుడు సన్నిధిలో దేవుడు అబ్రహాముతో మాట్లాడి, నీ కుమారుని నాకు ఇమ్మని మరలా అడిగినప్పుడు 17లో మనం చదువుతాం ఈ మాటలు. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. అంతే, అర్పించను. ఆలోచన లేదు, ఇక వేరే ఆప్షన్. ప్రభు అడిగాడు, విశ్వాసముతో ఇతనిచ్చేశాడు.
ఈయన ఎప్పుడైతే విశ్వాసముతో ఇచ్చాడో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, లేపుటకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. లేపుటకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో లేఖనాలు రాయబడినటువంటి విషయంలో మనము చాలా జాగ్రత్తగా మనం చదివినట్లయితే ఆయన మనలను లేపటకు శక్తివంతుడై ఉన్నాడు. ఆయన మనల్ని దేవుని సన్నిధిలో ఎలాగంటే, ప్రభు సన్నిధిలో విశ్వాసముతో నిన్ను నీవు సాక్రిఫైస్ చేసుకో. పానార్పణముగా ఆత్మ సంబంధమైన విషయంలో నీవు దేవుని సన్నిధిలో ఇదిగో లెక్కింపలేనటువంటి గొప్ప కార్యములను పొందుకోవాలంటే వాక్యం చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనించి దేవుని సన్నిధిని విశ్వసించు, ఆయనకి అప్పగించుకో. ఆయన నిన్ను మరణము నుండి లేపగలిగిన వాడు, పునరుద్ధానుడైన క్రీస్తు. ఆయన పునరుద్ధానుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట అదే పునరుద్ధాన బలము నీకు కలుగు చేస్తాడు. కాబట్టి వాక్యం చెప్తున్నటువంటి రీతిగా దేవుని సన్నిధిలో నిన్ను నీవు జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఆయన కొరకు నువ్వు సిద్ధపడాలి. మొదటిగా అప్పుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఇదిగో అప్పుడు నీకు ఏ కరువు రానివ్వడు. ఆయన కొరకు నువ్వు అర్పించుకో. మరణము నుండి పునరుద్ధానుడై లేపినటువంటి క్రీస్తు, అదే పునరుద్ధానము ప్రతి ఒక్క జీవితానికి ప్రభు కృప చూపించాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి దేవుడు అన్ని విషయాల్లో కూడా మిమ్మలను, మీ కుటుంబాలను ఆయన సన్నిధానములో, ఆయన కృపలో, ఆయన యొక్క మేలుల చేత, ఆయన యొక్క సన్నిధిలో ప్రతి విషయములో దేవునితో నిబంధన చేసుకోవాలని వాక్యము సెలవిస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలము వాక్యము వింటున్న మీ బిడ్డలను, ఇదిగోనైనా మీ వాక్యం చెప్తున్న మాట మా పట్ల ఎన్నో గొప్ప కార్యములు చేసిన దేవుడు. గొప్ప కార్యములు ఈరోజు నేను చూడాలంటే ఇదిగోనైనా ఎన్నో గొప్ప కార్యములు చేసి, ఈరోజు కొంతమంది గొప్ప కార్యములు చూడలేకపోవటానికి కారణం ఏవేలు గ్రంథములో యాజకులే కానీ, పరిచారకులే కానీ, విశ్వాసులే కానీ అంగలార్చుటకు దేవుడి మీద మనసు నిలుపుకొని ఇదిగో దేవుడితో ప్రతిష్ఠించబడిన ప్రార్థన కలిగిన వారై ఉన్నప్పుడు వారికి కొత్త ధాన్యము, ద్రాక్షారసము, సమృద్ధిని కలుగు చేశాం. ఏది కొదువు రానివ్వలేదు. మరణము నుండి జీవములోనికి దాటించగలిగిన దేవుడు అబ్రహాము మీకు ఇవ్వటంలో విశ్వాసముతో ఉన్నాడు. కాబట్టి ఇదిగోనైనా నా ప్రభువా, అబ్రహాము కుమారుని ఇవ్వటానికి వెనకించలి వేయలేదు. కాబట్టి అబ్రహాము కుమారుని కాదు, ఆయన విశ్వాసాన్ని కోరుకున్నావు, విశ్వాసాన్ని చూసావు. అందుకని విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును నియమించావు. ప్రభా, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో గొప్ప కార్యములు చూడాలంటే విశ్వాసములో కానీ, ప్రార్థనలో కానీ సిద్ధ మనసు కలిగి ప్రతి ఒక్కరిని ఏ విషయములో బలహీనులుగా ఉన్నారు ప్రతి జీవితాలను గొప్ప కార్యముల చేత నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.